హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బయట రోడ్ సైడ్ మీద మసాలా బోరుగులు అవి తింటాం కదండి, అలాగే నేను ఇప్పుడు చేస్తున్నా. ఇవి వచ్చేసి నేను మరమరాలు అంటానండి. మేము మరమరాలు అంటాం, చాలామంది బొరుగులు అంటారు. ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకుంటున్నాను నేను. మనం తినేదాన్ని బట్టి తీసుకోవాలండి, ఎక్కువ తక్కువ. నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నా. దీనిలోకి సన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, మీడియం సైజు. అలాగే మీడియం సైజు టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు, ఒకటేమో నిమ్మకాయ బద్ద, కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెమే ఉందండి. ఇప్పుడు ఏంటండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను నూనె వేస్తున్నా నేను. నూనె వేసి మంచిగా వీటిని కలుపుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి. డబ్బాలో పోసుకొని మిక్చర్ లాగా కూడా చేసుకుంటారు, అది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తినాలంటే ఇలా చేసుకోవాలన్నమాట, నూనె అంతా వీటిలో కలిసాక. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, అలాగే టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అన్నీ 1/2 స్పూన్ అండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా ఇదేమో చాట్ మసాలా. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఇది మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. చిన్నపిల్లోళ్ళు ఉన్నట్టయితే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని చక్కగా దీనిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవన్నీ. అలాగే ఇప్పుడు నిమ్మరసం కూడా ఒక చెక్క పిండేస్తున్నా నేను. ఈ నిమ్మరసం కూడా ఇందులో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి మరమరాల మసాలా, అదే బొరుగుల మసాలా. చూసారా, భలే స్పైసీగా ఉండే. కావాలనుకుంటే మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇందులోనే ఉంచుతున్నా అండి. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, భలేగా స్పైసీ మరమరాల మసాలా రెడీ. సూపర్గా ఉందండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకొని తినేసేయాలి. స్నాక్ లాగా 2 రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మంచిగా చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, స్పైసీ మరమర మసాలా రెడీ. ఉంటా. బాయ్.